afternoon. Welcome to Daily News Analysis with Bharat. తెలంగాణలో కొత్త పార్టీ ప్రకటించిన కవిత టీఆర్ఎస్ పేరుతో గులాబీ పార్టీకి ఊహించని ఝలక్ ఇచ్చారు. ఆవిర్భావ వేడుకలో పవర్ఫుల్ ప్రసంగం చేసిన కవిత తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ తో పాటు హరీష్ రావుపై కూడా తీవ్రమైన ఆరోపణలే చేశారు. సీఎం రేవంత్ ను, బీజేపీ నేతలను కూడా కడిగి పారేశారు. తామే అధికారంలోకి వస్తామంటూ పాంచజన్యం పేరుతో 5 హామీలిచ్చారు. కవిత కొత్త పార్టీ పేరు, ఆమె ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో అయితే జోరుగా చర్చ నడుస్తోంది. కవిత పార్టీ పేరు, జెండా వెనుక వ్యూహమేంటి, ఆమె నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఇదే విషయంపై వాళ్ళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో కవిత మొత్తానికి పార్టీ అయితే ప్రకటించేశారు. సరే, అంటే ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ ఆమె స్టెప్? నాకు ఇవాళ సరే పార్టీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఎట్లా ఉన్నప్పటికీ చాలా ఇంప్రెసివ్ స్పీచ్ కనిపించింది నాకు. ఓకే, స్పీచ్ చాలా అద్భుతంగా మాట్లాడారు. స్పీచ్ లో కేసీఆర్ ను దళపించారు, కేసీఆర్ ను మరిపించారు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ విధంగా మంచి వాగ్దాటి వచ్చింది. కేసీఆర్ కైనా, కేటీఆర్ కైనా, హరీష్ రావు కైనా, కవితకైనా. సో ఇవాళ స్పీచ్ మరి చాలా ఇంప్రెసివ్ గా నాకు కనిపించింది. రీజన్ చెప్తాను. అంటే ముగ్గురి గురించి కూడా ఆమె మాట్లాడారు. ఎవరు? రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న ప్రధాన రాజకీయ పార్టీలు 3: కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఈ మూడింటిని కూడా ఆమె విమర్శించారు. ఈ మూడింటికి ప్రత్యామ్నాయం తాము అని ఎట్లా అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. ఒకటి, ఫస్ట్ ఏమడుగుతారు ఏదైనా, ఫస్ట్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, టీఆర్ఎస్ లో అంటే టీఆర్ఎస్ కాకముందు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు వాళ్ళ కుటుంబ సభ్యులే కదా, ముఖ్యమంత్రి కూతురే కదా, మీరు ఏం చేశారు, ఇప్పుడు ఆ పార్టీని ఎందుకు విమర్శిస్తున్నారు అన్నదానికి ఆమె, నేను క్షమాపణలు చెప్తున్నాను, 10 సంవత్సరాలుగా అక్కడ ఉండి ఆ పార్టీలో ఉండి కూడా చెప్పినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమాపణ చెప్తున్నాను చెప్తూ ఏమంటారు, కేసీఆర్ ను ఒకప్పుడు కేసీఆర్ ఇట్లా లేకుండే, ఇప్పుడు మరమనిషి అయినాడు, అంటే రోబో, మరమనిషి అంటే రోబో అయిపోయాడు. ఒకప్పుడు కేసీఆర్ ఉద్యమంలో ఉన్న కేసీఆర్ వేరు, ఇప్పుడు రాష్ట్ర సాధన అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న కేసీఆర్ వేరు, కంప్లీట్ గా ఆయన మారిపోయాడు అని చెప్పారు. అంటే మరి మీ తండ్రి దగ్గరే ఉన్నావు కదా, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విమర్శలు చేయాలన్న దానికి ఆమె క్లారిఫికేషన్ ఇచ్చినట్టయింది. హైడ్రా ఇంత కూలగొడుతుంటే ఎక్కడున్నావు కేసీఆర్ అన్నా అని అందరు ఏడుస్తుంటే ఎందుకు కేసీఆర్ వెళ్లి పరామర్శించట్లేదు, లేకపోతే వెనుగుమట్ల బాధితులని కేసీఆర్ ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళ దగ్గరికి. గతంలో ఆర్డీఎస్ కోసం, అంటే రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ గద్వాల్ జిల్లాలో ఉంటుంది ఆర్డీఎస్. సో ఆర్డీఎస్ కోసం కేసీఆర్ గతంలో పాదయాత్ర చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు, మరమనిషి అయిపోయారు. కొద్దిమంది చేతిలో ఆయన ఏమంటారు, వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిపోయారు అన్న విధంగా చెప్పారు. అంటే తండ్రిని కూడా స్పేర్ చేయలేదు, తండ్రినే ఎక్కువ విమర్శించారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక దీన్ని బీఆర్ఎస్ కూడా చెప్పొచ్చు, కాంగ్రెస్ పార్టీని ఎక్కువ విమర్శించట్లేదు, రేవంత్ రెడ్డికి ఆమె దగ్గర, రేవంత్ రెడ్డి చెప్పినట్టు నడుస్తుందని విమర్శించవచ్చు. బట్ ప్రధానంగా ఇప్పుడున్న అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీని కూడా విమర్శించాలి. విమర్శించినప్పుడు ప్రతిపక్ష పార్టీలో తాను, బీఆర్ఎస్ లో తాను ఇంతకాలం ఉన్నదానికి దానికి కూడా సంజాయి చెప్పాలి. సో ఆ చెప్పే ప్రయత్నం చేశారు. చెప్పే ప్రయత్నం చేస్తూ ఎగ్జాంపుల్స్ వివరించారు. చాలా సందర్భాల్లో కేసీఆర్ రియాక్ట్ కావట్లేదు. ఆయన ఒకప్పుడు చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే తల్లడిల్లిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఆయన బయటికి కూడా రావట్లేదు, వెనుగుమట్లలో ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు, లేకపోతే హైడ్రా కూలగొడితే ఎందుకు రావట్లేదు, ఇట్లా చాలా విషయాలు కూడా చెప్పారు. ఉద్యమకారులకు సరైన అన్యాయం జరగలేదు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది అని చెప్పి చెప్పారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. ఫోన్ మాట్లాడాలంటేనే భయం, దారుణమైన నిఘా నీడలో బతికేవని చెప్పారు. తద్వారా ఇండైరెక్ట్ గా తన ఫోను, తన భర్త ఫోను కూడా ట్యాప్ అయిందన్నట్టు ఆమె
చెప్పడంతో పాటు దీనిలో ఈ తప్పులకు నా భాగస్వామ్యం కూడా ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెప్తే సరిపోదు. క్షమాపణ చెప్పడంతో పాటు ఆ తప్పుల్ని దిద్దుకోవడానికి కష్టపడి పనిచేయాలి అని చెప్పి ఆమె చెప్పారు. సో కేసీఆర్ ఉద్యమంకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఉన్న కేసీఆర్ వేరు, ఆ తర్వాత కేసీఆర్ వేరు అని చెప్పడం ద్వారా ఆ తర్వాత అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజాస్వామికంగా వ్యవహరించలేదు. చాలా సందర్భాల్లో ఆయన మరమనిషి అయిపోయారు. మరమనిషి అని ఆమెనే చెప్పేశారు. మరమనిషి అంటే ఒక రోబోలాగా తయారయ్యారు, గుంటనక్కలు అని చెప్పి ఇండైరెక్ట్గా ఆమె మాట్లాడిన పరిస్థితి. ఇక కేటీఆర్ని అయితే తీసిపారేశారు. ఆయనలో పెద్ద పరిణతి లేదు, ఏదో ఎవరో మాట్లాడాలనుకుంటే ఓకే, కానీ కేసీఆర్ కాదు మాట్లాడింది, కేటీఆర్ కాదు కేసీఆర్ అని చెప్పి కేటీఆర్ని అయితే లైట్గా తీసిపారేశారు. ఆయనకేం తెలీదు అన్న విధంగా తీసిపారేశారు. ఇక గుంట నక్కలని చెప్పి ఇండైరెక్ట్గా హరీష్ రావును సంతోష్ను అందరిని కూడా విమర్శించేశారు ఆమె. ఇది బీఆర్ఎస్ సంబంధించి పెడుతూ చాలా మంది సర్ప్రైజ్ చేశారు. అంటే పార్టీ పేరు అందరూ కూడా తెలంగాణ ప్రజా జాగృతో, తెలంగాణ సమితో ఇంకేదో అనుకున్నారు. సో టిఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టేశారు. జాగృతి పేరు ఉంటుంది ఖచ్చితంగా అనుకున్నారు. సో చాలా మంది సర్ప్రైజ్ చేశారు. సో టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చుకోవడం వల్లే ఆ పార్టీ కష్టాలు మొదలయ్యాయి. జాతీయ పార్టీగా మారే క్రమంలో తెలంగాణ ఆత్మ అన్నది పోయింది ఆ పార్టీలో. యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్లు, 2 బ్యాచ్లు తయారైపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అన్నది. సో దాన్ని ఎన్కరేజ్ చేసుకునేందుకు అసలైన ఫక్తు ఉద్యమ పార్టీ మాదే అని చెప్పుకునేందుకు ఆమె ఉద్యమకారులను ఆకర్షించేందుకు చాలా ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఏంది, 1,00,000 ఉద్యోగాలు ఉద్యమకారులకు ఇస్తామని చెప్పారు. సూపర్ న్యూమరిక్ పోస్టులు క్రియేట్ చేసి రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం. మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే 1,00,000 ఉద్యోగాలు సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి అది ఉద్యమకారులకే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వాళ్ళకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని కవిత చెప్పారు. సో ఉద్యమకారుల్ని ఆకర్షించే దిశగా ఆ ప్రయత్నం జరిగింది. అందుకనే పేరు కూడా టీఆర్ఎస్ అన్నారు. అయితే మరి దీనికి ఎట్లా ఉంటుందన్నది చూడాలి. ఎలక్షన్ కమిషన్ లో ఈ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అయిందా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు లేపు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ గా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుకు వెళ్లే అవకాశం ఉందంటారు. అయితే ఎన్నికల కమిషన్ ఏంటంటే ఐడెంటికల్ నేమ్స్ ను ఈ మధ్య డిస్కరేజ్ చేస్తుంది. సో ఇది ఎంత మేరకు ఉంటుంది అన్నది చూడాలి. తెలంగాణ రాష్ట్ర సేన అని బహుశా రిజిస్ట్రేషన్ లేకుండా మేము ముందుకు వెళ్లరు. రిజిస్ట్రేషన్ కానీ అవి కానీ సింబల్ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర తెచ్చుకోవాలి. ఇంకా పార్టీ గుర్తు, తర్వాత చిహ్నం, ఆమె పార్టీ గుర్తు గల చీర ధరించడం ద్వారా ఒక సింబాలిక్ గా సేమ్ అదే రకమైన ఐడెంటికల్ శారీ ధరించి వచ్చారు. సర్వమార్త ప్రార్థనలు చేశారు. సో ఒక విధంగా వాళ్ళు 1 మ్యాన్ షో చేశారు, అట్రాక్ట్ చేశారు. అంటే అందరూ ఏంటంటే షర్మిలతో కంపేర్ చేశారు. షర్మిల పార్టీ పెట్టి ఏం చేసింది, ఏమైంది అని చెప్పి. బట్ ఆమె మాత్రం తను షర్మిలతో కంపేర్ చేసుకోవట్లేదు. ఆమె ఇంతకాలం ఏంది కవితక్క అని పిలిచారు కదా, ఇప్పుడు దాని బ్రాండ్ కవితక్క బై కవితమ్మగా ఆమె రీబ్రాండ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే కవితక్క అని పిలిపించుకున్నప్పుడు 18-19 సంవత్సరాల క్రితం అప్పుడు ఏజ్ వేరు, ఇప్పుడు ఏజ్ వేరు చెప్తూ కవితమ్మ అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె స్పీచ్లో 2 విషయాలు చెప్పారు. ఏంటంటే అమ్మ ఎప్పుడు కూడా కడుపు చూస్తుంది, జేబు చూడదు. అంటే బిడ్డల కడుపు చూస్తుంది అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన కడుపు చూస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అన్నది కాదు. జేబు చూడడం అంటే డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి అన్నది కాదు. అమ్మ ఎప్పుడు కూడా కడుపు చూస్తుందని చెప్పి, నాకు అమ్మ అంటే ఇప్పుడు ఇద్దరు భారత రాజకీయాల్లో, ఇందిరమ్మ, తమిళనాడులో అమ్మ జయలలిత. సో ఇప్పటికీ ఇందిరమ్మ పేరు మీకు ఏ తండాలో పోయినా, ఏ గుడిసెలో పోయినా, ఏ దళిత గిరిజనులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇందిరమ్మ పేరు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఆ ఓటు బ్యాంక్ ఉందంటే ఇందిరమ్మనే. ఇందిరమ్మ వచ్చిన ఓటు బ్యాంక్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటు బ్యాంక్. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళకి పేరు లేదు. నో డౌట్ ఇందిరమ్మ ఈజ్ అన్డిస్ప్యూటెడ్ టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ ఇవాళకి కూడా. ఆమె పేరు మీద కాంగ్రెస్ కు ఓటు బ్యాంకులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల్లో ఎస్పెషల్లీ
బ్యాంకుల జాతీయకరణ కానీ మిగతావి చేసిన. ఇక తమిళనాడులో అమ్మ చనిపోయినా సరే అన్నాడీఎంకే ఆ పార్టీ ఏ విధంగా సస్టైన్ అయిందో మనం చూసాం. పోయినసారి కూడా ఆమె చనిపోయిన తర్వాత కూడా దాదాపు మంచి సీట్సే వచ్చాయి కేవలం అమ్మ పేరుతో. ఇంకా మమతా బెనర్జీ అక్కడ దీది, మమతా బెనర్జీని కూడా అక్కడ అక్కానే పిలుస్తారు దీది. ఒకసారి 2011లో అధికారంలోకి వచ్చిందంటే మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు పాలించారు. జయలలిత కూడా అన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సో తనను తాను అంటే షర్మిలతో వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ కాకుండా జయలలిత, మమతా బెనర్జీ, ఇందిరమ్మ ఇటువంటి వాళ్ళతో పోలిక తీసుకునే ప్రయత్నం కవిత మనకు ప్రసంగం ద్వారా చేసినట్టయింది. ఇక నుంచి కవితక్క బదులు కవితమ్మ స్వయంగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా కవితమ్మ అని చెప్పి ట్వీట్ చేశారు. సో దట్ ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళకి మరింత రిజునవేట్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణలోని అప్పుడు అక్కగా ఉన్న 3 కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణతి చెందాలని అనుకుంటున్నా. జయలలిత మీద అభిమానం అమ్మలాగా అంటే జయలలిత కోసం, జయలలిత చనిపోతే వేలాది మంది ఆత్మహత్య చేసుకున్నారు తమిళనాడులో. నేను జయలలిత చనిపోయే సమయంలో ఆ చివరి గడియల్లో నేను చెన్నైలో ఉన్నాను. అప్పుడు 2016లో ముఖ్యమంత్రి అయిన 4 నెలలకే ఆమె అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2 నెలల పాటు ఉండి చివరిలో చనిపోయారు. చనిపోయినప్పుడు నేను చూశాను ఎంత చెన్నైలో అసలు ఒక్క ఇడ్లీ బండి కూడా తెరవలేదు. 2 రోజుల పాటు మాకు ఫుడ్ లేని పరిస్థితి. ఎందుకంటే ఏ హోటల్ లేదు, ఏది క్లోజ్ చేశారు. ఇంకా ఎట్లా అంటే అప్పుడు నేను తెలుగు ఛానల్ తరపున వెళ్ళాను. అక్కడేమో తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే కనుక ఇంకా చివరి గడియల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ ముందు అయిన వాళ్ళు బయట తీసుకుంటే వాళ్ళు అమ్మ 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 అని చెప్తున్నారు. తీసుకుందేమో నేను వెళ్ళిందేమో తెలుగు ఛానల్, వాళ్ళు మాట్లాడేదేమో తమిళం. కానీ వాళ్ళ అందరికీ వ్యూవర్స్కి మాత్రం అర్థమవుతుంది వాళ్ళు చెప్తుంది. అప్పుడు నేనేమన్నా అంటే వీళ్ళ భాష ఏందో తెలియదు కానీ భావం మాత్రం అర్థమవుతుంది. ఏంది భావం? అమ్మ పట్ల వాళ్ళకున్న భక్తి మాత్రం అర్థమవుతుందని నేను చెప్పాను. సో అంతగా అట్రాక్ట్ అంటే ఒక వేరే లాంగ్వేజ్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాటితో భాష తెలియకుండా భావం అర్థమైపోయింది. సో అంత పాపులర్ లీడర్, టాలెస్ట్ లీడర్ జయలలిత. సో జయలలిత తరహాలోనే మనం చూసాం ఇటీవల ఆమె వస్త్రధారణ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, జయలలిత మరపించేలా ఆమె చేస్తున్నారు. సో అంటే ఏదో చిన్న పార్టీ, చాలా పార్టీ, ముక్కలో బుట్టి పబ్బలో బోయాయి పార్టీలు అన్నవి చాలా ఉన్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి తెలంగాణలో. మధ్యలో నిలబడ్డాయి 3 పార్టీలు, తెలంగాణ రాష్ట్ర సమితి, మిగతా 2 పార్టీలు నేషనల్ పార్టీలు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నిలబడ్డది, వైఎస్ఆర్సీపీ నిలబడ్డది. నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగారా సమితి పెట్టారు, కోదండరాం తెలంగాణ జనసమితి పెట్టారు, నరేంద్ర పార్టీ పెట్టారు, విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు, విమలక్క పార్టీ పెట్టారు. ఇట్లా చాలా మంది పార్టీలు పెట్టారు. మొక్కలో పుట్టి పబ్బలో కలిసిపోయిన పార్టీలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో లాస్ట్ 15 సంవత్సరాల్లో. షర్మిల పార్టీ పెట్టారు, ఏమైంది మళ్ళీ కాంగ్రెస్లో విలీనం కావాలి. ప్రజారాజ్యం చిరంజీవి లాంటి మెగాస్టార్ పెట్టిన పార్టీ కూడా కలిసిపోయింది, కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. సరే జనసేన తమ్ముడు పెట్టిన పార్టీ మాత్రం నిలదొక్కుంది. సో పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు, అంత ఈజీ కన్విక్షన్ కాదు. దానికి కూడా కారణం చెప్పారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా నేను వెయిట్ చేశాను 1 yearగా, మళ్ళీ ఏమైనా మారుతారేమో అని. కానీ మారలేదు. అందుకనే 1 yearగా వెయిట్ చేసి ఇప్పుడు పార్టీ పెట్టాల్సింది అని చెప్పి పార్టీ పెట్టానని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. తర్వాత గత అచీవ్మెంట్స్ గురించి కూడా చెప్పారు. బతుకమ్మ ద్వారా ఒక విధంగా ఇక్కడ తెలంగాణ ఐడెంటిటీకి బతుకమ్మ కాగడా అయింది. ఊరూరా బతుకమ్మ కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసామన్నారు. డెఫినెట్గా ఇప్పుడు కొద్దిమంది అంటారు ఏంటంటే బతుకమ్మలు అంతకుముందు ఆడలేదా? అంతకుముందు ఆడారు, కానీ వేరే రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజలు, నార్త్ ఇండియన్స్ కూడా బతుకమ్మ ఆడుతున్నారు. ఇంతకుముందు ఏంది బతుకమ్మ అంటే ఓన్లీ తెలంగాణ వాసుల పండుగ అని మాత్రమే ఉండేది. ఇంకా మహబూబ్ నగర్లో, గద్వాల్ లాంటి ఏరియాలో బతుకమ్మ ఆడరు. కొన్ని ఏరియాస్లో మొత్తం ఎంటైర్ తెలంగాణలో బతుకమ్మ ఆడేది కాదు. కానీ బతుకమ్మ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. లండన్లో ఆడుతున్నారు, నెదర్లాండ్స్లో ఆడుతున్నారు, ఆఫ్రికాలో ఆడుతున్నారు, దుబాయ్లో ఆడుతున్నారు, గల్ఫ్లో ఆడుతున్నారు. మీకు దసరా నవరాత్రులు వచ్చాయంటే, బతుకమ్మ నవరాత్రులు వచ్చాయంటే ఆడని ప్లేస్ లేదు, ఆడని అపార్ట్మెంట్ లేదు. హైదరాబాద్లో ఆడుతున్నారు,
ట్యాంక్ బండ్ మీద అప్పుడు హైకోర్టులో కేసు వేసి ఉద్యమ సమయంలో ఆమె ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడిచ్చారు. సో ఆ క్రెడిట్ కొంత దక్కుతుంది. ఆ తర్వాత సరే బహుజన బతుకమ్మ వేరే వాళ్ళు పోటీగా విమలక్క వాళ్ళు వీళ్ళు చేశారు కానీ బట్ బతుకమ్మ విశ్వవ్యాప్తం అవడంలో కల్వకుంట్ల కవిత కృషి యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. మనం అంతకుముందు బతుకమ్మ ఆడలేదంటే ఆడారు, తెలంగాణలో ఇంట్లో ఆడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆడుతున్నారు, ఇంకెక్కువ కూడా ఇది మన కల్చర్ అని ధైర్యంగా చాటి చెప్తున్నారు. ఈ పూల పండుగ ఇదని చెప్పి తెలంగాణలో అయితే ఈ 9 రోజులు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలు పెడితే ఊర్లో కూడా విపరీతంగా అసలు చద్దల బతుకమ్మ టైంలో ఊరికి వెళ్తే ప్రతి రాత్రి 11-12 గంటల వరకు ఆడుతున్నారు. ఆడే తీరులో తేడా వచ్చింది, డీజేలు ఆ విధంగా చేస్తున్నారు, పాటలు పాడట్లేదు అని అంటున్నారు. కానీ బతుకమ్మ మీద ఎన్ని పాటలు వచ్చాయి, వందలాది పాటలు. మ్యూజిక్ ఇండస్ట్రీ కూడా ఒక విధంగా ప్రతి ఛానల్స్ ఒక పాట చేయడం, ఎన్ని పాటలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. సో ఒక సాంస్కృతిక పునరుజ్జీవం వచ్చింది. సో దానిలో కొంత క్రెడిట్ మనం కల్వకుంట్ల కవితకు ఇవ్వాల్సిందే. సో దాన్ని గుర్తు చేశారు ఆమె స్పీచ్లో. తెలంగాణ జాగృతి ద్వారా డెఫినెట్గా ఆమె పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు చెప్పినట్టు బీఆర్ఎస్ మీద ఈ విధంగా విమర్శలు చేశారు. కేటీఆర్ని అయితే చాలా లైట్గా తీసిపారేశారు. కేటీఆర్ని అయితే అంటే ఆయన మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి కాదు అన్నట్టు ఆమె మాట్లాడారు. కేసీఆర్ ఏమో బందీ అయిపోయినారు, మరమనిషి అయిపోయినారు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీకి తెలంగాణ రావటం ఇష్టం లేదు, తల్లిని చెప్పి బిడ్డని తీశారని చెప్పి నరేంద్ర మోడీ అంటాడు. ఇంకొక ఆయన ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తారని తేజస్వి సూర్య అంటారు. సామాజిక న్యాయం అనే పదానికే బద్ధ వ్యతిరేకి బీజేపీ అని చెప్పి బీజేపీని విమర్శించారు. బీజేపీ ఎంపీలు అసలు ఏం చేస్తున్నారు, ఒక 5 రూపాయలు కూడా తీసుకురావట్లేదు, పోలవరంలో భద్రాచలంలో 5 గ్రామాలు తీసుకురండి చాలు మీరు అని చెప్పి బీజేపీని సవాల్ చేశారు. అట్లాగే రేవంత్ రెడ్డిని, ఎందుకంటే రేవంత్ రెడ్డి కవిత రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది కాబట్టి ఆయన కర్కోటకుడు అని చెప్పారు. మరమనిషి అని కేసీఆర్ అంటే కర్కోటకుడు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. వెనుగుమట్లలో అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ ఊలగొడితే ఒక గర్భిణికి అబార్షన్ అయింది. వెనుగుమట్ల తర్వాత నాగర్ కర్నూలు ఇన్సిడెంటు ప్రస్తావించారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ గురించి ఆమె ప్రస్తావించారు. సో ఇప్పుడున్న గురుకులాల్లో ఆత్మహత్యల గురించి ప్రస్తావించారు. సో అన్ని అంశాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ చివరిగా నవరత్నాలు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎట్లాగైతే నవరత్నాలు అని చెప్పింది, కాంగ్రెస్ ఏంది 6 గ్యారంటీస్ తెలంగాణలో 6 గ్యారంటీల పేరు మీద ఇచ్చింది. అట్లా ఆమె కూడా ఒక బ్రాండ్ చెప్తూ పాంచజన్యం అంటే నేను వస్తే 5 అంశాల మీద పోరాటం చేస్తాను. ఏంటంటే ఒకటి విద్య, కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలను మూసేస్తే ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ఆ బడిలో ఆ తరగతిలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, అది ఖచ్చితంగా చేస్తాము. మా ప్రభుత్వం వస్తుంది, నేను మీ అమ్మను, నేను జేబు చూడను కడుపు చూస్తాను అని చెప్పారు. ప్రైవేటు సరే గవర్నమెంట్ పాఠశాల కాదు, ప్రైవేటు పాఠశాలలో చదివినా సరే ₹1 భారం పడకుండా మొత్తం ఉచిత విద్య బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ప్రాథమిక విద్య నుంచి PhD వరకైనా ఉచిత విద్య ఇస్తామని చెప్పారు. అట్లాగే ఉచిత విద్య వైద్యం ఈ 2 కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. అట్లాగే రైతులకి ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా రైతును గౌరవించేలా చూస్తాం, రైతును రాజన్న విధంగా చేస్తామన్నారు. ఇక 4వ అంశం ఉపాధి. వీళ్ళు ఉపాధికి సంబంధించి 4 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు. మరి ఎంతవరకు ఆచరణ సాధ్యమో చూడాలి. 1 లక్ష ఉద్యోగాలు మొదటి సంవత్సరమే భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, చేయలేకపోయారు. మొత్తం ఇప్పుడు ఉన్నది 4 లక్షల ఉద్యోగాలు. బట్ 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి భర్తీ చేస్తాం, ఉద్యమకారులని 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ క్రియేట్ చేసి ఉద్యమకారులకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న యువతకి అది మెయిన్గా ఉద్యమకారులని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. ఓవరాల్గా నాకేంటంటే స్పీచ్లో చాలా పరిణతి కనిపించింది. టీఆర్ఎస్ను మేము రిప్లేస్ చేస్తాం, ఇంకా టీఆర్ఎస్ పని అయిపోయింది అన్న రీతిలోనే ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ పని అయిపోయింది అన్న రీతిలో మాట్లాడారు. ఒకటి నేనేం చెప్తానంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కవిత.
అంటే ఒకటి ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు ఒక నెగటివ్ ఇమేజ్ ఏంటంటే లిక్కర్ స్కామ్, లిక్కర్ దందా చేస్తారా ఆడవాళ్ళు, ఇట్లాంటి నెగటివ్ ఇమేజ్లో ఉండేది. ఆ నెగటివ్ ఇమేజ్ను పాజిటివ్ ఇమేజ్కు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ కావడం, ప్రజల్ని ఎట్లా మరిపించడం, ఫుల్ నెగటివ్ ఇమేజ్ ఉండదు ఆమె జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా. అరెస్ట్ అయినప్పుడు కూడా సింపతి లేదు రాష్ట్రంలో. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరు పెద్ద రోడ్డు మీదకి వచ్చింది కూడా లేదు. ఆమె ఏమంటారంటే ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నన్ను నిర్లక్ష్యం చేసింది, నేను అరెస్ట్ అయినప్పుడు కనీస ప్రతిఘటన కూడా చేయలేదని ఆమె బాధపడతారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కొంత మరిపించేలా చేయగలిగారు ఆమె. ఇప్పుడు అవినీతికి సంబంధించిన కేసులన్నిటి ప్రజలు పెద్దగా అవినీతిని పట్టించుకోవట్లా. నేను ఎగ్జాంపుల్ అంటే అవినీతి కేసుల్లో జైలుకు పోవడాన్ని పట్టించుకోవట్లే. మొదట్లో ఎట్లా ఉందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద 13 ఛార్జ్ షీట్లు పెట్టారు. ఏమైంది? సీఎం అయ్యాడు, ఛార్జ్ షీట్లు పెట్టిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తే 16 బై ఎలక్షన్స్ వస్తే 15 ఆయన గెలిచాడు. ఆ తర్వాత 67 సీట్లు వచ్చాయి. 2014లో 8 మంది ఎంపీలు వచ్చారు. 2019లో సీఎం అయినాడు కదా. ఇప్పటికీ కేసులు ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి. డిఎంకే మీద ఇదే 2G స్పెక్ట్రమ్ క్యామ్ వచ్చింది, కనిమొళి రాజా, మళ్ళీ డిఎంకే గెలిచిందా లేదా? సో ఇదేంటంటే నెగటివ్ ప్రాపగాండా, టూ మచ్ నెగటివ్ ప్రాపగాండాని, అంటే ఇవాళ రేపు అవినీతి కేసుల్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లా. మా సంగతి ఏందని అడుగుతున్నారు. అవినీతి కేసులు ఎవరి మీదకి రావన్నది కామన్ అయిపోయింది. ఫస్ట్ ఓకే, లాలూ ప్రసాద్ యాదవ్ మొట్టమొదటి దానా కుంభకోణంలో అరెస్ట్ అయినప్పుడు, లేకపోతే చౌతాలా జైలు శిక్ష పడ్డప్పుడు ఓకే. ఇప్పుడు ఏంటంటే అసలు ఇక దోచని రాజకీయ నాయకుడు ఎవరు, అవినీతి చేయని రాజకీయ నాయకుడు ఎవరు అని అనుకుంటారు. సో అవినీతి కేసులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు నుంచి ఆమె నెగటివ్ దాని నుంచి క్రమక్రమంగా బయటపడ్డారు ఈ ఉద్యమాల ద్వారా. బీసీ రిజర్వేషన్ 42% ద్వారా, లేకపోతే వెనుగుమట్లలో నిరాహార దీక్ష ద్వారా, లేకపోతే 19 జిల్లాలు జాగృతి దాని ద్వారా. ఇంకోటి ఏంటంటే టూ మచ్ నెగటివిటీ ఆల్సో లీడ్ టు పాజిటివిటీ. ఒక వ్యక్తి మీద వ్యతిరేక ప్రచారం చాలా జరిగితే అది ఆ వ్యక్తికి ప్లస్ అవుద్ది. దానికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకళ్ళు నరేంద్ర మోడీ 2001లో గుజరాత్ అల్లర్లు అని చెప్పి 2001లో ఆయన గుజరాత్ అల్లర్ల తర్వాత ముఖ్యమంత్రి అయినారు. సరే, అల్లర్ల భావోద్వేగంలో హిందువులు ఓట్లేశారు అనుకుందాం. 2007లో సోనియా గాంధీ వాళ్ళు వచ్చి మౌత్ కా సోదాగర్ అంటే మృత్యు వ్యాపారి, మృత్యు బేహారులు అంటే మరణాల్ని అమ్ముకొని గెలిచిన వాళ్ళని నెగిటివ్ ప్రచారం చేస్తే మళ్ళీ నరేంద్ర మోడీ గెలిచారు 2007లో. 2012 కాంగ్రెస్ పార్టీ ఆ అంశమే ఎత్తలే. గుజరాత్ అల్లర్ల అంశాన్ని ఎత్తకుండా అయిపోయింది. గుజరాత్ అల్లర్లు ఎత్తే మోడీకి ప్లస్ అవుతానట్టు. సో ఒక భారతదేశంలో ఒక మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ అత్యంత ఎక్కువగా క్రిటిసైజ్ చేసిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ. ఏమైంది? టూ మచ్ ఆఫ్ నెగటివిటీ లీడ్స్ టు పాజిటివిటీ. సెకండ్, రేవంత్ రెడ్డి కూడా అట్లే బీఆర్ఎస్ నెగటివిటీ వేసింది కదా. ఓటుకు నోటు కేసు, ఓటుకు నోటు దొంగ, సంచిలి మోసిన దొంగ, అది ఇది అని చెప్పి ఆయన మీద 84-85 కేసులు పెట్టింది కదా. ఏమైంది? సీఎం అయింది. జగన్మోహన్ రెడ్డి అవినీతి అని విమర్శిస్తే టూ మచ్ ఆఫ్ నెగటివిటీ లీడ్స్ టు పాజిటివిటీ. సో కవిత మీద కూడా టూ మచ్ ఆఫ్ నెగటివిటీ చేస్తే, ప్రతిపక్షాలు చేస్తే కనుక పాజిటివిటీ అయ్యే అవకాశం. ముఖ్యమంత్రి అవుతుందా లేదా అని ఆమె 2028లో ముఖ్యమంత్రి అవుదామని అయితే రాలేదు. ఆమె టార్గెట్ 2033. 2028లో ఎంతో కొంత రాజకీయ శక్తిగా ఎదగాలి. ఒక 3-4-5 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా ఇప్పుడున్న రాజకీయ పార్టీలో ఏదో ఒకటి అవుతుంది. 2033 మై టార్గెట్ అని ఆమె చెప్తుంది క్లియర్గా. సో ఈ రాజకీయాల్లో టూ మచ్ ఆఫ్ నెగటివిటీ విల్ లీడ్స్ టు పాజిటివిటీ కూడా అవుతుంది కొన్ని సందర్భాల్లో. అతి ఎక్కువ నెగటివ్ ఎవరినైతే విమర్శిస్తారో ప్రజలకు సింపతి కూడా వస్తుంది. ఒక్కళ్ళు వచ్చి ఇంతమందిని, ఒకే వ్యక్తిని ఇంతమంది తిడుతున్నారా అన్న సింపతి కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అది కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఒకటి అంటే తాను ఈ ర్యాలీ ద్వారా, ఈ పార్టీ లాంచింగ్ ద్వారా, అంటే ఏదో పార్టీ పెట్టాము చేశాము. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన వాళ్ళు నాగం జనార్దన్ రెడ్డి నాగారా సమితినా, లేకపోతే కోదండరామ్ టీజేఎస్ అయినా, లేకపోతే విజయశాంతి పార్టీ అయినా, నరేంద్ర పార్టీ అయినా, చిరంజీవి పార్టీ అయినా, ప్రజారాజ్యం అయినా, ఈ ప్రజారాజ్యం కాకుంటే మిగతా పార్టీలన్నీ కూడా లో ప్రొఫైల్లో ఉంటాయి. అంటే డబ్బులు ఖర్చు పెట్టలేరు. ప్రజలు కూడా చూస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టకపోతే రాజకీయ నాయకుడిని అసలు వాళ్ళు లెక్కలోకి తీసుకోవట్లా. ఏంది వీళ్ళ దగ్గర ఉందా ఫైనాన్షియల్ కేపాసిటీ, మా ఓటు వేస్ట్ కావద్దు, గెలుస్తాడా గెలవడా అని అనుకుంటున్నారు.
సో ఇవాళ జాగృతి సందర్భంగా చూసిన ఫ్లెక్సీలు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిసిటీ, సోషల్ మీడియాలో పబ్లిసిటీ, ఇవన్నీ చూస్తుంటే ఆ అర్ధబలం, అంగబలం కూడా గట్టిగానే ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి అభ్యర్థులు పెట్టాలంటే ఇవాళ రేపు ఈజీ కాదు. మనీ లేనిది ప్రజలు కూడా సీరియస్గా ఒక అభ్యర్థి నిల్చుంటే కనుక అవతల వాడు ఓటుకు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఇతర వ్యక్తి ఆపోజిషన్లో ఉన్నవాడు కనీసం 200-300 ఇవ్వాలి. ఇవ్వకపోతే వీడు సీరియస్ కంటెండర్ కాదనుకుంటున్నాను. సో అంగబలం అర్ధబలం కూడా తనకు ఉంది అని ఆమె ఇవాళ చూడండి, ఆ స్టేజ్ కానీ లేకపోతే పార్టీ కానీ, జనసేన కూడా పవన్ కళ్యాణ్ బహుశా ఇట్లే ఇండోర్లో చేసి అన్ని చోట్ల లైవ్ టెలికాస్ట్ చేశారు, మనకు గుర్తుండే ఉంటుంది కదా. ప్రజారాజ్యమో తిరుపతిలో బయట పెట్టారు, అది చేశారు. జనసేన ఏమో అన్ని చోట్ల లైవ్ టెలికాస్ట్ చేసేసారు రాజకీయ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇట్లా ఇండోర్లో పెట్టారు. అది చూడండి, ఆ మెరుపులు, జిగేళ్లు అవన్నీ కూడా ఒక అంటే అంగబలం అర్ధబలం ఏం తక్కువేం లేదు మాకు, ఇది కూడా గ్రాండ్ లాంచింగ్ ఉంటుందన్న ఒక మెసేజ్ కవిత పార్టీ ద్వారా ఇచ్చారు. సో పార్టీ చేరికకు ముందే ఎవరు లేరు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే రాథోడ్ బాపురావును, మాజీ ఎమ్మెల్యేను, 2 సార్లు మాజీ ఎమ్మెల్యేను తీసుకున్నారు. సో తన వంతుగా తనైతే అన్ని ప్రయత్నాలు, చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూద్దాం, అంటే మనం అల్టిమేట్గా కవిత పార్టీకి సంబంధించి ఎట్లా ఉంటుంది ఏంది అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్కి అయితే ఒక పంటి కింద రాయిలా మాత్రం తగులుతున్నారు. అది మాత్రం, ఎందుకంటే ఏముంది, బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ను కవితని విమర్శించినప్పుడు ఏమంటారు, రేవంత్ రెడ్డి అదే కోట్ చేస్తాడు కదా, మరమనిషి అని చెప్పి కోట్ చేయవచ్చు కదా. సో బీఆర్ఎస్కి అయితే ఒక పంటి కింద రాయిలా తగులుతుంది. అంటే వాళ్ళైతే ఏమవుతుంది, అవుతుందో కాదో అని అనుకున్నారు. కానీ ఆమెకు నాకేంటంటే జయలలిత, మమతా బెనర్జీల మొండి పట్టుదల అయితే కనిపిస్తుంది. ఆ జయలలిత, మమతా బెనర్జీ లాగా ఎదుగుతారా లేదా అన్నది తెలియదు. కానీ ట్రోల్ చేయడం మాత్రం షర్మిలతో కంపేర్ చేసి ఫుల్, అంటే ఇదే కాస్ట్యూమ్ షర్మిల కూడా వేసుకుంది. ఈ 2 పిక్చర్స్ సోషల్ మీడియాలో బాగా. అంతేకాదు, బీఆర్ఎస్ ఏంటంటే బిస్లరీ వాటర్, కోల్గేట్ టూత్ పేస్ట్ కూడా వేసి రియల్ టీఆర్ఎస్ ఫేక్ అని చెప్పి కూడా చేస్తున్నారు. సో చూడాలంటే మనం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ఆ ప్రయత్నం, ఆమె ప్రజలు ఆశీర్వదిస్తే నాయకురాలు అవుతారు, ఆశీర్వదించకుంటే అవుతారు. ఒకటి మాత్రం నేను అబ్జర్వ్ చేశాను, సోషల్ మీడియా వరకు మాత్రం ఉండట్లే. ఇవాళ మోస్ట్లీ రాజకీయ పార్టీలు సోషల్ మీడియా పేపర్ టైగర్స్ వరకు అవుతున్నారు తప్ప గ్రౌండ్లో ఎవరు లేరు. ఏ ఇష్యూ జరిగినా కవిత మాత్రం వెళ్తున్నారు. నాకు ఒకటి బాగా నచ్చింది, మొన్న శంకర్ గౌడ్ ఆర్టీసీ డ్రైవర్ కెరోసిన్ బొట్టించుకొని నిప్పంటిస్తే వరంగల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తుంటే, హైదరాబాద్లో రాత్రి 11:30కు తెల్లారి పోదాం వరంగల్ కని చూశారు, కానీ రాత్రి 11:30 గంటలకు ఆసుపత్రి పోదామని ఎవరు చూడలేదు. మహిళ కవిత ఆసుపత్రి పోయింది, ఆమెను అలో చేయలేదు, వేరే సంగతి. కానీ అక్కడే ధర్నా చేసింది. రాత్రి 11:30-12 గంటలకు మిగతా నాయకులంతా నిద్రపోయినారు, మిగతా రాజకీయ పార్టీ నాయకులంతా. కవిత తెల్లారి పార్టీ లాంచింగ్ పెట్టుకొని ఆమె వెళ్ళి అక్కడ ప్రయత్నం చేశారు. అంతే కదా రాజకీయ పార్టీ నేతలు చేయాల్సిందేంది. తెల్లారి బండి సంజయ్ పోయినారు, మిగతా బీఆర్ఎస్ నేతలకి అలో లేదు, పర్మిషన్ లేదు అన్నారు. వాళ్ళు నిన్న మాకు అలో లేదు అన్నారు. బట్ కవిత మాత్రం వెళ్ళారు, వెనుగుమట్లకు పోయినారు, నాగర్ కర్నూల్లో కుమ్మెర గ్రామంకు పోయినారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా, హైడ్రా ఇన్సిడెంట్ జరిగినా, ఏ సంఘటన జరిగినా ఆమె అక్కడ పోయి, వికారాబాద్లో యాక్సిడెంట్ అయింది, అక్కడ పోయినారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఎటువంటి మేజర్ ఇన్సిడెంట్ జరిగినా అక్కడ పబ్లిక్తో తాను ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ సోషల్ మీడియా, ఆన్ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా కవిత కనిపిస్తున్నారు. సో చూద్దాం, అంటే ఒక మంచి పార్టీ, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఇదే ఆల్టర్నేటివ్ అనడానికి కూడా కాదు కదా. కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్, బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్, లేకపోతే ఈ 2 కాకపోతే బీజేపీ అనడానికి లేదు కదా. ప్రజల వద్ద ఎక్కువ ఆప్షన్స్ ఉంటే ప్రజలకు మంచిదే కదా. లేకపోతే ఏంది, ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ కాకపోతే ఇంకేంది, కాంగ్రెసే. ఈ బీజేపీ ఎట్లనో లేదా, బీజేపీ పార్లమెంట్కే ఓటాయి, మోడీ ఓటు వచ్చినప్పుడు మాత్రం వేద్దాం, అసెంబ్లీ ఓట్లో బీజేపీ ఎక్కడుంది, ఆప్షన్ కనబడలేదు. సో ప్రజల ముందు మంచి ఎక్కువ ఆప్షన్స్ ఉంటే మంచిదే కదా. 2 పార్టీలు ఉంటే వాళ్ళ విధానాలు కూడా ఉంటాయి. వీళ్ళు కాకపోతే ఇక మాకు కాక ఎవరు ఓటేస్తారు, వాడి మీద కోపం వస్తే మాకేస్తారు అన్నది. అంటే పార్టీలు పేరుకే ఉండడమే కాదు, ఎట్లా ఉండాలంటే కొంచెం ఫైట్లో కూడా ఉండాలి. సో
కొత్త పార్టీకి మన అభినందనలు కూడా. అయితే ఇంకొకటి, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేనని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళ ఓకే మేబీ అందుకని అదొక విమర్శ అయితే ఉంది. రేవంత్ డైరెక్షన్ లోని బీఆర్ఎస్ చెప్పిందని నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విమర్శను తలదన్నేలా ఇవాళ కర్కోటకుడని రేవంత్ రెడ్డికి పేరు పెట్టారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో కూడా వస్తాయి. మరి ఈ విమర్శలన్నిటికీ జవాబు కూడా చెప్పాలి ఆమె. చెప్పే విధంగా సీరియస్ గా ఉండాలి. బట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ఆ ముద్రను తుడిచేసుకునే విధంగా కూడా ఆమె చూపించాలి. మరి చూపిస్తేనే ప్రజలు అవుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఖచ్చితంగా ట్రోల్ చేస్తుంది, ఇంకెక్కువ కూడా ట్రోల్ చేస్తుంది, చేయకుండా ఉంటుందా? ఇంకొకటి, అసలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ కి చేంజ్ అవుదాం అనుకుంటుంది. ఇప్పుడు ఈమెనే టీఆర్ఎస్ పెట్టేశారు. సో అంటే టీఆర్ఎస్ అంటే మనం టీఆర్ఎస్ అని ఇంగ్లీష్ అక్షరాలు పిలుచుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ పేరైంది తెలంగాణ రాష్ట్ర సమితి. దానికి ఇంగ్లీష్ లో మనం టీఆర్ఎస్ అని పెడుతున్నాం తప్ప టీఆర్ఎస్ అంటే ఇదే కావచ్చు, అది కూడా కావచ్చు కదా. తెలంగాణ రాష్ట్ర సేన అన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీ పేరు కదా. దానిలో ఎలక్షన్ కమిషన్ దానిలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటుంది తప్ప, లేకపోతే వాళ్ళకి గుర్తు ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది, సింబల్ దగ్గర తప్ప టీఆర్ఎస్ అని మన పేపర్లో టీవీలో వెచ్చుకోవడం, మనకు అంత పెద్ద పేరు పలకడం రాక మనం అనడం. బీజేపీ అంటే మనం పలకడం అంతే కదా. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ పేరు అంతే కదా. సో ఆ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ రికార్డులో తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటుంది. టీఆర్ఎస్ అని మనం ఇంగ్లీష్ లో సంక్షిప్తంగా పేపర్లో సోషల్ మీడియాలో దానిలో చెప్పడానికి ఉంటున్నాం. సో అఫీషియల్ గా అదేమి ఇబ్బంది కాదు. టీఆర్ఎస్ అని ఆ పార్టీ టీఆర్ఎస్ అయినా దాన్ని కూడా టీఆర్ఎస్ అనే విలువాల్సి వస్తుంది. అసలు టీఆర్ఎస్ లేదా కవిత టీఆర్ఎస్ అని కూడా విలువాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్సీపీ చీలింది, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శివసేన షిండే వర్గం అని పిలుస్తలేరా? శివసేన యూబీటీ ఎలక్షన్ కమిషన్, శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే, ఇది శివసేన షిండే వర్గం. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్, అజిత్ పవార్ వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్ మన చనిపోయిన ఆ పవార్ వర్గం, అట్లా అంతే కదా. సో ఇప్పుడు ఐడెంటికల్ నేమ్స్ మరి ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర సేన అన్న పేరును ఆమోదించిందా లేదా అన్నది అయితే మనకు తెలియదు. చూద్దాం ఏం జరుగుతుంది. బట్ ఆల్ ది బెస్ట్ చెప్దాం మనం కవిత కొత్త రాజకీయ పార్టీకి. ఈసీ అయితే టీఆర్ఎస్ పేరుని తిరస్కరిస్తుంది అని కార్తీక్ రెడ్డి కూడా అంటున్నారు, ట్వీట్ చేశారు. అంటే ఐడెంటికల్ నేమ్స్ ను ఒప్పుకోకపోవచ్చని. బట్ మరి ఆమె లీగల్ ఎక్స్పర్ట్స్ లేకపోతే ఆల్రెడీ ఈసీ దగ్గర మరి రిజిస్టర్ చేశారు, అవన్నీ వివరాలు తెలియాల్సింది, కొద్ది రోజుల్లో తెలుస్తుంది. బయట అయితే పెట్టలేదు. పార్టీ పేరు జాగృతనే ఉంటుంది అనుకున్నారు, ఇంకేదో అనుకున్నారు. అక్కడ స్టేజ్ మీద కూడా పార్టీ పేరు పెట్టలేదు. సో డైరెక్ట్ గా ఫస్ట్ ఆమె రావడంతోనే పార్టీ పేరు ఫస్ట్ అనౌన్స్ చేసి మిగతా స్పీచ్ స్టార్ట్ చేశారు. సర్ప్రైజ్ అయిపోయినారు అందరూ, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి. సో ఒకటైతే స్పీచ్ అయితే అద్భుతంగా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ మించిపోయింది స్పీచ్ అయితే. పార్టీ లాంచింగ్ కూడా ఎక్స్పెక్టేషన్ ఏమవుతుందిలే అని. మొన్న ఇప్పుడు కేసీఆర్ మొన్న చాలా రోజుల తర్వాత మాట్లాడినప్పుడు స్పీచ్ బాగా వైరల్ అయింది, చాలా మంది చూశారు. ఇవాళ కూడా బాగా మంది చూశారు కవిత స్పీచ్ ని. కేసీఆర్ స్థాయిలో కాకుండా కేసీఆర్ బిడ్డ ఏదైతే ఉందో, బిడ్డ పార్టీ పెడుతుంటే ఏందన్నది కూడా స్పీచ్ అన్ని ప్లాట్ఫామ్స్ లో నేను చూశాను. మంచిగానే వ్యూవర్షిప్ వచ్చింది, ఇంతకు ముందు వచ్చిన దానికంటే వ్యూవర్షిప్ అయితే బాగుంది. ఏం మాట్లాడింది ఏందన్నది కూడా బాగానే వెళ్ళింది. ట్రోల్స్ చేయడం ద్వారా ఇంకా ఆమె ఏం మాట్లాడింది అన్నది కూడా చూస్తారు కదా. ట్రోల్ చేసినప్పుడు ఏం మాట్లాడింది అన్నది కూడా చూస్తారు కదా. ఓకే, సో అది కూడా జరిగింది. సో మనమైతే ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇంకా మిగతాది ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు, ఆ పార్టీ విధి విధానాలు ఏముంటాయి, దాని మీద కాంగ్రెస్ మీద ఎటువంటి వైఖరి ఉంటుంది, మిగతా వాళ్ళు బీజేపీ మీద ఏ వైఖరి ఉంటుంది, బీఆర్ఎస్ ఎట్లా ఆమెను ఎదుర్కొంటుంది అన్నది చూడాలి. సో షర్మిల అంత ఈజీగా అయితే ఉండదు, కొంచెం స్ట్రాంగ్ గానే ముందుకు వెళ్తున్నట్టు మీకు అనిపించింది? ఎస్ ఎస్, షర్మిల లాంటిగా ఈజీగా అయితే ఎవరు. షర్మిల కూడా ప్రయత్నం చేశారు, పాదయాత్ర చేశారు, కానీ ఆమె తెలంగాణలో పార్టీ పెడితే యాక్సెప్టెన్స్ ఆన్సర్ రాదు. జగన్ సీఎం అవ్వడం కోసం అయితే చాలా కష్టపడ్డారు షర్మిల. ఆమె మళ్ళీ పార్టీ పెట్టిన తర్వాత మరి ఎందుకో అంతగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుంటే వేరే ఉండేదేమో. తెలంగాణలో పెట్టడం వల్ల ఒకటి ప్రాబ్లం అయింది. రెండోది ఏంటంటే రాజశేఖర రెడ్డి అభిమానులు ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నారు, జగన్ కి బాగా ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నారు. అదే కోర్ అభిమానులు మళ్ళా ఎట్లా వస్తారు? అందుకని ఇప్పుడు కవిత కూడా తెలివిగా కేసీఆర్ మీద డిపెండ్ కాలేదు. అక్కడ ఫోటోల్లో కేసీఆర్ ఫోటో లేదు, కేసీఆర్ ఫోటో వాడొద్దని నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్
పూలే, ప్రొఫెసర్ జయశంకర్ ముగ్గురు ఫోటోలు మాత్రమే వాడారు. కేసీఆర్ ఇమేజ్ తనకు రాదని తెలుసా మీకు? కేసీఆర్ ఫాలోవర్స్ తనకు రారు అని తెలుసు. 96-97% ఉన్న వెల్మ సామాజిక వర్గంలో కూడా 95% ఆమెకు రారని తెలుసు. అందుకోసమే ఆమె చేశారు. సో చూద్దాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తుంది. దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది అన్నది మనం చూడాలి. కేసీఆర్ ఓటు బ్యాంక్ మీద ఆమె డిపెండ్ కాలేదు. కేసీఆర్తో కొద్దిమంది ఎవరైతే కోపంగా ఉన్న ఉద్యమకారులు కానీ వాళ్ళు తమ వైపు వస్తారు, యూత్ తమ వైపు వస్తారు, జంజీ వస్తారు అన్న ఉద్దేశంతోనే ఆమె ఉంది. లేడీస్, మహిళలు, మెయిన్గా మహిళల్లో కొంతైనా సింపతి వస్తుంది తన మీద అన్న ఆశతోనే ఆమె కనిపిస్తుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.